రైట్. సో ప్రెసెంట్ ఆయన మాట్లాడంటే నేను హిందువునే, అరే బరితెగింపు మాట్లాడు, బద్మాష్ మాట్లాడు. నువ్వు హిందువు అయితే ఈ భాష ఎందుకు మాట్లాడతావు? సరే భారతీయుడివేనా? మరి భారతీయుడివే కదా, మరి భారతీయుడు అయ్యండి భారతదేశం పట్ల, భారతదేశాన్ని దరిద్రం ఎలా మాట్లాడతావు? నువ్వు భారతదేశంలో నీ కూతురు పుడితే నీ కూతురు రేప్ చేస్తారంటావా? నువ్వు బరితెగించి బట్టలు ఇప్పదీసి బయట దేశాల్లో ఇష్టం వచ్చినట్టుగా రోజుకో అమ్మాయితో కులకడాలు, రోజుకో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడాలు వీడియోలో చాలా క్లియర్గా చెప్తాడు వాడు. ఈరోజు నైట్ అంతా ఆటగానే ఏం ఆడుతున్నారు నీ ఆట? ఇప్పుడు రా ఒకసారి ఇండియాకి చూద్దాం ఏం ఆట ఆడతావో, నీ సత్తా ఏంటో తెలుస్తుంది. ఇండియాకి వచ్చి ఆడు దమ్ముంటే, నీకు నిజంగా దమ్ముంటే ఈ క్షణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత నీకు దమ్మే ఉంటే ఇండియాకి వచ్చి ఆడు నీ ఆట ఏంటో, అప్పుడు చూపించి నీ ఇంత పెద్ద ఆటగాడివో నువ్వు. ఈ గలీజ్ మాటలు, వాడి డబుల్ మీనింగ్ డైలాగులు, దరిద్రాలు ఎంత నీచంగా అంటే అటువంటి పరజాలం ఉపయోగించి మాట్లాడాలు. ఇప్పుడు మళ్ళీ నేను హిందూ అని చెప్పడాలు. ఇందాక కరెక్ట్ కళ్యాణ్ గారు లైవ్లో మాట్లాడితే ఏమన్నారు? నీకు ఎవరు చెప్పాడు? నాకు అర్థం కాదు. హిందూ దేవతల పైన, సీతమ్మ అమ్మవారిని, ద్రౌపది పైన అత్యాచారం జరిగిన మాత్రం ఎవరు చెప్పాడు? అసలు నీకు చెప్పిన ఆ పుస్తకం రామాయణంలో ఉందా? నువ్వు చెప్పినట్టు రామాయణం చదవన్నావు కదా, రామాయణంలో ఉందా? భాగవతాల్లో ఉందా? పూజలు చేసి నేను దేవుళ్ళం పూజలు చేస్తున్నా కదా, ఇష్టం వచ్చి తిట్టా అంటే నీకు హక్కు లేదు. పూజలు చేయకపోతే నీ ఇష్టం, కానీ పూజ చేశాను కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టుగా తిడతాను అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కుదరదు. ఇక పైపెచ్చు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలి. 6 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, టమాటాలు ఉల్లిపాయలు మీరే అబాస్ పాలవుతారు, ఇదా నువ్వు మాట్లాడేది? నేను హిందూ ధర్మంలోనే పుట్టాను, నువ్వెవడరా నేను కాదని చెప్పడానికి అని అంటున్నాడు. ఈ నేను అంటున్నా కదా డైరెక్ట్గా, ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ ఫ్రమ్ ఆల్ ద ఇండియన్స్ అందరి నుంచి ఇదొక ఓపెన్ ఛాలెంజ్ టు నాన్ వెజ్. ఇండియాకి రా, ఇండియాకి వచ్చి చెప్పు నువ్వు నేను ఇండియన్ని లేకపోతే హిందువుని అని చెప్పి. నేను రాను పోరాడు ఏదైనా స్కూల్కి వెళ్ళరా బాబు అని అంటే, నేను స్కూల్కి వెళ్ళే అంటే వెళ్ళినట్టుగా నేను రాను అని చెప్పి నువ్వెవడరా మాట్లాడనీకి? నువ్వు కనీసం ఇటువైపు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేటువంటి నువ్వు బయటే ఉండి నేను ఫైట్ చేస్తాను అంటున్నాడు. ఏం ఫైట్ చేస్తాను? నువ్వు చేసే ఫైట్ ఏంటి చెప్పు? నువ్వు చేసే ఫైట్ ఏంటి? ఏం ఫైట్ చేయాలనుకుంటున్నావు? అసలు నీ ఫైట్కి ఒక ఉద్దేశం, ఒక కథ, ఒక కర్మ, ఒక కర్త ఏదైనా ఉందా? ఓ ఇష్యూ జరిగింది, ఓ ఇష్యూలో అనసూయ శివాజీ మధ్య వార్ జరుగుతోంది, దాంట్లో అనవసరంగా కదా ఈ వ్యాఖ్యలు తెరలేపింది. ఆ ఇష్యూలో తప్పులు ఏంటి, ఎవరెటువంటి చర్చ జరుగుతున్నాయి, తప్పు శివాజీ గారు మాట్లాడిన మాటలు ఆయన పరజాలం ఉపయోగించాం, ముమ్మాటికి తప్పు. మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది, వెళ్ళాడు, సారీ చెప్పాడు, అందరి ముందు బహిరంగంగా తప్పు అని ఒప్పుకొని క్షమాపణ చెప్పమని కోరాడు. ఆ చర్చ జరుగుతోంది, కొన్ని మంది మాట్లాడుకుంటున్నారు డ్రెస్ల గురించి, రకరకాల చర్చ జరుగుతోంది. దాన్ని నిన్నవడా పిలిచిండు? అసలు నిన్నెవరు పిలిచిండు? నువ్వు రెస్పాండ్ అయ్యా, ఓకే, ఒక రెస్పాన్స్ ఇచ్చావు, రెస్పాన్స్లో బాగానే ఉంది. ఆ రెస్పాన్స్లో అదేదో పుచ్చకాయ తీసుకోవడాలు, కీరా తీసుకోవడాలు, ఆ వీడియో దరిద్రమైంది. ఆ దరిద్రం తర్వాత హిందూ దేవతల గురించి మాట్లాడడం ఏంది? ఇప్పుడు మళ్ళీ నేను హిందూనని చెప్పడం. ఇఫ్ యు ఆర్ ట్రూలీ ఏ హిందూ ఆర్ ఇఫ్ యు ఆర్ ట్రూలీ ఏ ఇండియన్ సిటిజన్, నువ్వు ఇండియాకి రా. చాలామంది రిక్వెస్ట్ ఉంది కదా, ఇక్కడ నేను కామెంట్స్ కూడా చదువుతాను. ఆయన నిజమైన హిందువేనంట, నిజమైనటువంటి హిందువే కాకుండా ఆయన నేను దేశ విదేశాల్లోకి వెళ్ళి పూజలు చేస్తున్నా, రామాయణ భాగవతాలు చదువుతున్నా అని అంటున్నాడు. మీరు చెప్పండి, మరి అటువంటి హిందువుని మనం బయట వదిలిపెట్టకూడదు, మన ఇండియాకి పిలవాలి. ఇఫ్ యు ఆర్ డేర్ ఎనఫ్ టు కమ్, నిజంగా నువ్వు భారతీయుడివి, హిందువే అనుకుంటే భారతదేశానికి వచ్చి భారతదేశంతో మాట్లాడు. సో చాలా కామెంట్స్ వస్తున్నాయి. మనతో పాటు కరెక్ట్ కళ్యాణ్ కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. బిఫోర్ దాట్ కొన్ని కామెంట్స్ వచ్చే కామెంట్స్ చదువుతాను. సో ఇక్కడ బాను స్పోర్ట్స్ అంట అన్సబ్స్క్రైబ్ చేశారంట. దీపిక అన్ఫాలో అవ్వండి, తర్వాత చెప్పుతో కొట్టాలి వీడిని అనేది గణేశం శ్రీనివాస్ చెప్తున్న కామెంట్. సోషల్ మీడియా టెర్రరిస్ట్ వీడు ఎవరు? వెంకట్రామ కొసూరి అంట. తర్వాత నిజంగా వాడిని ఇండియాకి వచ్చి నిలబెడితే దమ్ము ఉందా వాడికి అని చెప్పి దీపిక అంటున్నారు. వాడు అంటున్నా కదా, స్కూల్ పిల్లలని స్కూల్కి వెళ్ళండి రా అని చెప్పానంటే నేను వెళ్ళను అన్నట్టుగా వాడు ఇండియాకి రమ్మనంటే రాను, ఇక్కడ ఉండి పోరాటం చేస్తా. నువ్వు పోరాటం వరకు తొక్కొద్దు, అసలు నీ గురించి పట్టించుకొని నా చూడలేదు, నువ్వే పోరాటాలు చేయకొద్దు. నువ్వు పోరాటం చేసి మాకు కట్టబెట్టేది ఏం లేదు, మా గురించి పోరాడాల్సిన అవసరం ఎంతకంటే లేదు. నువ్వు ఎవరి గురించి పోరాడకు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ మహిళలను రక్షించుకోవడానికి ఇక్కడ భారతీయ మహిళలు ఉన్నారు, మగవారు అందరం కలిసి రక్షించుకుంటాం. ఇక్కడ తప్పు జరిగితే ఇక్కడ వాటిని మేము ఖండిస్తాం, ఇక్కడ వాటిని మేము పోరాడతాం, ఇక్కడ వాటిపై అందరు ప్రశ్నించడానికి చాలా మంది ఉన్నారు. నువ్వు రావాల్సిన అవసరం లేదు, కానీ ఈ పిచ్చి వేషాలు, ఈ దరిద్రపు మాటలు బంద్ చేయండి. సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. సో అనసూయ అన్వేష్ మొన్న జూమ్ కాల్లో మాట్లాడుకున్నారు, శివాజీ మీద కుట్ర చేద్దాం అనుకున్నారు డ్యూ టు నాగబాబు సపోర్ట్, ఇదో రకమైన కామెంట్.
సో ఆ ట్యాక్స్ నిజంగా కట్టాడో లేదో ప్రూఫ్ కావాలని ఇంకో కామెంట్. అన్సబ్స్క్రైబ్డ్ సార్. సో థ్యాంక్స్ టు RTV ఒకటి హాఫ్ మైండెడ్